అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ రగడ తారాస్థాయికి చేరింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుటే మంచం వేసుకుని నిరసనకు దిగారు. కేతిరెడ్డిని పోలీసులు కాపాడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆందోళన చేపట్టారు. 2 రోజుల క్రితం జరిగిన సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు, నాయకులపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. టీడీపీ కౌన్సిలర్లను అవమానించేలా మాట్లాడారని, హైకోర్టు విధించిన ఆంక్షలను సైతం ఉల్లంఘించారని ఆరోపిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన జేసీ పోలీస్ స్టేషన్ ఎదుటే మంచం వేసుకుని నిరసన ప్రారంభించారు. సాధారణ వ్యక్తి అయితే వెంటనే కేసు నమోదు చేసే పోలీసులు కేతిరెడ్డి విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారని, చట్టం అందరికీ ఒకటే కదా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులను నిలదీశారు. కేతిరెడ్డిని రాజకీయంగా కాపాడేందుకు కేసు నమోదు చేయటం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసనలతో తాడిపత్రి రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ మరిన్ని వివరాలు అందిస్తారు. విజయ్, చెప్పండి, ఏంటి తాడిపత్రిలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిందనుకోవచ్చు? జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఎదురే ఆ విధంగా నిరసన తెలపడానికి ప్రధాన కారణం ఏంటి? మంచం వేసుకుని అలాగే స్నానం చేస్తూ అక్కడ వినూత్నమైనటువంటి నిరసన తెలపడానికి ప్రధాన కారణం ఏంటి విజయ్? రవి, తాడిపత్రిలో ఏది జరిగినా సంచలనమే. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే, అలాగే ఇప్పుడు ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటుందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అలాంటివి మరోసారి తాడిపత్రిలో ఒకసారి రోజు రాజకీయ రగడ తారాస్థాయికి అయితే చేరింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గత 2 రోజుల క్రితం జరిగిన అదే మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కౌన్సిలర్ల పైన పూర్తిగా అంటే వీళ్ళపైన అర్ధరహిత మాటలు చేయడంతో ఒక్కసారిగా రాజకీయ రగడ అయితే రాజుకుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి తాడిపత్రిలో ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. అయితే జేసీపీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అయితే ర్యాలీ చేపట్టింది. అలాగే పెన్నుపోటుకు 2 సంవత్సరాలు అని చెప్పి వైసీపీ కూడా ఈ రోజు భారీ ర్యాలీ అయితే నిర్వహించిన తాడిపత్రిలో. అయితే ఈ సమయంలోనే ఇరు వర్గాలకి తీవ్ర ఘర్షణ అయితే చోటు చేసుకుంది. అయితే తాడిపత్రి నుంచి వెంటనే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్ళిపోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టుబట్టి ఇంటికి కూడా వెళ్ళడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలకు అయితే పూర్తిగా కార్యకర్తలు కూడా పూర్తి అక్కడ చేరుకోవడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎస్పీ ఆఫీస్ ముందు బైఠాయించి నాకు న్యాయం జరగలేదని చెప్పాడు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తగ్గేది లేదంటే ఈ రోజు పోలీస్ స్టేషన్ ముందర, 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందర మంచం వేసుకొని కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు పూర్తిగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని కాపాడుతున్నారని చెప్పి పోలీసుల పైన ధ్వజమెత్తారు. అయితే పోలీసులు పూర్తిగా హైకోర్టు ఆంక్షలను కూడా తప్పుగా వర్తిస్తున్నారని చెప్పి పోలీసుల పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే వెంటనే కేతిరెడ్డి పెద్దారెడ్డి పైన కేసు నమోదు చేయాలని చెప్పి పట్టుబడ్డాడు రవి. రైట్, థ్యాంక్ యూ విజయ్.